నమస్తే. మనము కర్నూలు జిల్లా ప్రాతకోట గ్రామానికి మనం వచ్చాము. ఇక్కడ యువ రైతు కృష్ణ మనతో ఉన్నాడు. కృష్ణ వచ్చేసి తన 9వ తరగతి చదువుతున్న సమయంలో తన తండ్రి గారు అనేది చనిపోవడం అనేది జరిగింది. తన తండ్రి గారు చనిపోయిన తర్వాత నుంచి ఇటు చదువులను కొనసాగిస్తూ ఇటు వ్యవసాయాన్ని కూడా అతను మరి చిన్న వయసులో ఉన్నప్పటికి కూడా వ్యవసాయాన్ని కూడా నిర్లక్ష్యం అనేది చేయలేదు. ఇప్పటికి కూడా కృష్ణ 15 ఎకరాలలో వ్యవసాయం అనేది చేస్తున్నాడు. మరి కృష్ణ అంటే ఎలాగా ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క వ్యవసాయాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు, 15 ఎకరాల వ్యవసాయాన్ని ఎలా కొనసాగిస్తున్నాడు. తర్వాత వచ్చేసి ఈ యొక్క ఎలా అంటే ఇటువైపు ఒకవైపు చదువులను ఒకవైపు వ్యవసాయాన్ని కృష్ణ ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అనే పూర్తి వివరాలను మనం కృష్ణని అడిగి తెలుసుకుందాం ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే కృష్ణ. నమస్తేనా. చెప్పండి, ఏ వయసులో ఉన్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు? మా నాన్నగారు నేను 9వ తరగతి స్టార్టింగ్ లోనే చనిపోయారు. ఓకే. అప్పటి నుండి నేను అలా చదువుని అలా ఇంటి బాధ్యతని తీసుకోవడం మొదలు పెట్టాను. ఫస్ట్ లో పొలం ఏ విధంగా వేయాలి ఎట్లా అనేది తెలియదు నాకు. తెలియదు. వాళ్ళ వీళ్ళని తెలుసుకొని పొలం విత్తనం ఏ విధంగా నాటేస్తా, కాబట్టి దానికి ఏ విధంగా మందులు కొట్టాలా ఏ విధంగా చేయాలనేది ఐడియా లేదు. చేతిలో అయితే ఒక స్మార్ట్ ఫోన్ ఉందిలే, ఆ విధంగా నేను సర్చింగ్ చేసిన అనమాట. పొలానికి ఏ మందు కొడితే ఏం బాగుంటది, ఏ విధంగా ఎట్లా అనేది సర్చింగ్ చేసి నేను చేయంగా ఈ నానో గోల్డ్ గురించి నేను విషయాన్ని తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత చూద్దాం మనం ఒక పరి వాడితే ఏ విధంగా ఉంటది, రిజల్ట్స్ ఏ పరంగా వస్తుంది అనే ఒక ఉద్దేశంతో నేను వాడినా అన్నమాట. చూద్దాం, పోతే పోయింది, ఒక రాయి చూద్దాం తాకితే వస్తుంది లేదంటే లేదు అనే విధంగా వాడినాను. మొట్టమొదటిగా నేను వాడినది అయితే మినుముసేనికి అనమాట. మినుముసేనికి నాకు 100 to 99% నాకు రిజల్ట్స్ వచ్చింది. నిజం చెప్తున్నాను, రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేను వాడినాను కాబట్టి చెప్పగలుగుతున్నా. ఫస్ట్ దాన్ని స్ప్రేయింగ్ ఏ విధంగా చేసుకున్నా అంటే 10 రోజులకి ఒక స్ప్రేయింగ్, 10 రోజులకు ఒక స్ప్రేయింగ్ అని వాళ్ళు చెప్పారు. కాకపోతే నేను ముందుగా 8 రోజులకు స్ప్రేయింగ్, 8 రోజులకు స్ప్రేయింగ్ లేక ఒక బాటిల్ ఎక్స్ట్రా డోస్ ఎక్కువ పెట్టి నేను ఇంకా వాడినందుకు నాకు ఇంకా రిజల్ట్స్ ఎక్కువ వచ్చింది అనే ఉద్దేశం నాకు కలుగుతుంది. వాడిన తర్వాత అది రిజల్ట్స్ చాలా బాగున్నాయి నాకు మినుము పంటలో. అలాగే ఇప్పుడు ధరణి శుద్ధి మొక్కజొన్నలో వాడుతున్నాను అనమాట. ఫస్ట్ మందు వేసినప్పుడు అది వాడినా, సెకండ్ మందు అది వాడినా. మొక్కజొన్నకి మామూలుగా మనం అయితే 3 మార్లు మనం మందు వేస్తాం అనమాట. ఒకటి 15 రోజుల్లో మందు వేస్తాం, ఒకటి 30 రోజులు మనం నార్మల్ గా బోజ ఎక్కించి మందు వేస్తాం అనమాట. అట్లా ఆ 3 లాస్ట్ మందు పుట్ట మందు అనమాట. పుట్టకు వస్తే సేను ఆ విధంగా పుట్ట మందులో కలిపి వేస్తాం అనమాట. అట్లా ఫస్ట్ దానిలో, సెకండ్ దానిలో, 3 దానిలో మనం ఈ ధరణ శుద్ధి అనేది వాడినాం అనమాట. నానో గోల్డ్ అయితే 2 స్ప్రేయింగ్ వాడినాం. 10 రోజుల్లో ఒక స్ప్రేయింగ్, 20 రోజుల్లో ఒక స్ప్రేయింగ్ వాడినాం. మనకు చాలా రిజల్ట్స్ కానొస్తున్నాయి. బాగుంది. కృష్ణ గారు, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సంవత్సరం మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం అనేది చేస్తున్నారు? ఈ సంవత్సరం అయితే మనది ఆల్మోస్ట్ నీటి మునుకల్లో ఎక్కువ ఉంది అనమాట పొలం. ఈ నీటి మునుకలో ఎక్కువ ఉన్నందుకు ఈ సంవత్సరం నీళ్లు తేలినాకనే మనం పంట వేసేది. ఎండాకాలంలో మనకి పంట దండి ఉంటది. ఇప్పుడు 6 ఎకరాలు మొక్కజొన్న పంట వేసి వాడుతున్నాను ప్రస్తుతానికి. 6 ఎకరాల మొక్కజొన్న. ఇంకా మొక్కజొన్న ఇంకేమన్నా వరి ఏమన్నా ఉందా? వరి 2 ఎకరాలు వేసినామన్నా. దానికి ఈ ధరణ శుద్ధి, ప్యాడకింగ్, నానోగోల్డ్ 10 రోజులకి 2 రౌండ్లు అయినాయి. ఇంకా వాడాలి, వాడితే తెలుస్తుంది ఏ విధంగా. వరికి వాడినా ఇదే ఫస్ట్ టైం. కృష్ణ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నానోగోల్డ్ అనేది వాడుతున్నారు? గత 3 సంవత్సరాల నుండి 3-4 సంవత్సరాల నుండి వాడుతున్నాను. బాగా అంటే ఫస్ట్ ఇంతకు ముందుకు మినుము అన్న తర్వాత అది రిజల్ట్స్ బాగా వచ్చినాయి. కాకపోతే వాడదాం వద్దా అని ఓ సంవత్సరం నెగ్లెక్ట్ చేసిన, నాకు అంత రిజల్ట్స్ రాలేదు అని మళ్ళా స్టార్ట్ చేసిన. నాకు రిజల్ట్స్ చాలా బాగున్నాయి. పక్కా సేను వాళ్ళ కంటే మన సేను 2-3 క్వింటాలు ఎక్కువనే ఉంటాయి. అది కాక మనకి ఎక్కువ ఖర్చు కూడా లేదనమాట. లేదంటే వేరే దాన్ని వాడుతుంటే ఖర్చు ఎక్కువైపోతుంది, రిజల్ట్స్ కూడా తక్కువ వస్తున్నాయి అనమాట. తక్కువ వస్తున్నాయి. అంటే మొత్తం మీద నానోగోల్డ్ రిజల్ట్ అనేది నానోగోల్డ్ రిజల్ట్స్ చాలా బాగుంది. కాకపోతే మనకి వేరే మందులు వాడాల్సిన అవసరం కూడా లేదు. దీనికి చాలా నాకు బెటర్ గా అనిపిస్తుంది. ఇప్పుడు అయితే బాగుంది. మీరు చెప్పి ఉంటేనే నేను విన్నాను.
అంటే మామూలుగా మినుము పంటలో మీ యొక్క ప్రాతకోట గ్రామంలో హైయెస్ట్ ఈల్డింగ్ నాదే అన్నట్టు మీరు చెప్పడం అది వాస్తవమేనా? అది వాస్తవమే, అది వాస్తవమే అన్న. హైయెస్ట్ నేను వాడడం ఆ సంవత్సరమే. మామూలుగా క్యాజువల్ గా అంటే నాకు తెలియదు మినుము పంట వేయడం ఆ సంవత్సరం. అందరు నన్ను వీనికేం తెలుసు అని నన్ను ఎగతాళి చేసినారు చాలా మంది. మినుము విత్తనం వేసినా సరే ఓకే, నాకు మందుల గురించి దాని గురించి తెలియదు అనమాట. ఏమన్నా అడితే అది కొట్టి ఇది అంత పట్టింపు లేకుండా మాట్లాడతారు. ఆ విధంగా నేను ఆలోచించి సర్చింగ్ చేసిన అనమాట. బాగా యూట్యూబ్ లో సర్చింగ్ చేసి ఈ నానో గురించి వీడియోలు చూసిన, దాన్ని చూసిన అని చూద్దాం ఒకసారి కంపెనీకి ఫోన్ చేసి చూద్దాం అని చేసాక కూడా కంపెనీ వాళ్ళు చాలా మంచిగా రియాక్ట్ అయ్యి మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు. వాళ్ళ ద్వారా నేను వాడి చూసినా కాబట్టి నాకు రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. చాలా బాగా వచ్చింది. ఆ సంవత్సరం ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది అనుకుంటున్నారు? అట్లా నేను ఎకరనారులో నేను దాదాపు 18 క్వింటాల దాకా తీసిన. 18-19 క్వింటాల దాకా మీరు దిగుబడి వచ్చింది. దిగుబడి చాలా మంచి దిగుబడి. నిజంగా కృష్ణ గారు చాలా మంచి దిగుబడి అనేది పొందుకున్నారు. మరి ఈ రిజల్ట్ చూసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మిమ్మల్ని ఎగతాళి చేసిన వారు ఎలా తర్వాత ఎలా మిమ్మల్ని పలకరించారు? ఆ విధంగా అంటారా? నమ్మలేదు, ఆశ్చర్యానికి గురయ్యారు వాళ్ళు. ఇంతకీ ఏ మందు అంటే నేను ఈ పలానా మందు అంటే ఎవరు నమ్మలేదు. తర్వాత వాడుతుంటే నాకు తెప్పి అని చాలా మంది ఫోన్ చేశారు. ఇట్లా ఆల్మోస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళు ఉల్లిగడ్డ కూడా తెప్పించిన. ఉల్లిగడ్డ కూడా చాలా దిగుబడి వచ్చింది. కాకపోతే వాళ్ళ దురదృష్టానికి అది ధర లేకపోవడం చాలా ఇబ్బంది అయింది. అయినా పర్లేదు, వచ్చింది మందు పరంగా బాగుంది అని ఎంకరేజ్మెంట్ చేసినారు. ఇప్పటికైతే నేను వాడేదైతే నానో గోల్డ్ ఎక్కువ వాడతాను. ఆ పరంగా అయితే బాగుంది. అందరూ కన్సల్ట్ అవుతారు ఏ విధంగా ఏ మందులు వాడాలని. ఇప్పుడు నన్నే అడుగుతున్నారు, వాళ్ళే నన్నే అడుగుతున్నారు అనమాట. అదే ఒకప్పుడు ఏం తెలియదని ఎగతాళి చేసిన వాళ్ళే ఇప్పుడు నా దగ్గరికి అడుగుతున్నారు, సలహా కోసం వస్తున్నారు. చాలా మంచిది. నాన్నగారు చనిపోయిన తర్వాత మీ చదువులను కొనసాగించారా? మధ్యలో ఏమన్నా ఆపివేశారా? నా చదువు అయితే నెగ్లెక్ట్ అయితే చేయలేదు. వ్యవసాయమే అది చదువుతూ నేను వ్యవసాయం చేసిన. ఇట్లా హాలిడేస్ అప్పుడప్పుడు చూస్తూ ఈ వ్యవసాయం అనేది కొనసాగిస్తూనే ఉన్నా. నేను లేకుండా మా అమ్మ వాళ్ళు ఆ విధంగా ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఇది ముందరికి తీసుకుపోవడం జరిగింది. లేదంటే నేను ఒకటే వైపు పరిమితమై అయిపోవాల్సింది. కాకపోతే ఇంట్లో వాళ్ళ బలం ఉండడం వల్ల నేను ఇలా ముందరికి తీసుకుపోవడం జరుగుతుంది. చాలా మంచిది. కృష్ణ గారు, మీరు దీనికి మొక్కజొన్నకి ఎలా వాడినారండి ఈ మందులని? మొక్కజొన్నకి ఏం లేదనా, ఇప్పుడు మనం యాక్చువల్లీ అంటే 10 రోజుల్లో ఇది నానో గోల్డ్ అనేది స్ప్రేయింగ్ చేసుకున్నాను నేను. ఈ నానో గోల్డ్ స్ప్రేయింగ్ చేసుకున్నాక అడిగిన ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఈ మొక్కజొన్నలో నాకు ఏ విధంగా లాభదాయకం ఉంటది, ఏ విధంగా అనేది అడిగిన. వాళ్ళని అడిగిన, వేరే వాళ్ళని అయితే అడగలేదు. నేనైతే వాళ్ళని అడిగితే ఈ ధరణ శుద్ధి గురించి నాకు చాలా చెప్పినారు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే నాకు ఇది కూడా చూద్దాం, మన నానో గోల్డ్ వాడినా మనకి చాలా రిజల్ట్స్ వచ్చింది కదా, చూద్దాం అనే విధంగానే నేను తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పినా అంటే ఎకరానికి ఒక ప్యాకెట్ లాగా వేసుకోండి, ఇట్లా మీరు మందులో కలిపైనా వేసుకోండి, లేదంటే ఇసుక ద్వారా లేదంటే మందులోనైనా కలిపి వేసుకొని అన్నారు. మనం ఆల్మోస్ట్ మనం మందు వేస్తాం ఆల్రెడీ. 15 రోజులకు ఒక మందు వేస్తాం, తర్వాత 35 రోజులకు ఒక మందు వేస్తాం, తర్వాత లాస్ట్ లో పుట్ట మందు వేస్తాం కంకి బాగా ఇచ్చడానికి. ఆ విధంగా అయినప్పుడు మనం పుట్ట మందు కూడా వేస్తాం. అలా అని నేను ఫస్ట్ మందు ఈ గొర్రెకు వేసే దానిలో నేను ఈ మందు వాడినా. ఈ మందు వాడినాక నాకు రిజల్ట్స్ కానొచ్చింది. అలాగే మనం 3 విడతలుగా ఈ మందు వాడినాము ధరణ శుద్ధి అనేది. రిజల్ట్స్ అయితే నాకు చాలా బాగుంది. చూద్దాం పంట కోసినాక ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనేది. నాకైతే ఇప్పటికైతే చాలా బాగా అనిపిస్తుంది. రిజల్ట్ అయితే బాగుంది. పక్క సినిమాల కంటే మన సినిమా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత ఇంకేమేమి పంటలు వేస్తారండి? ఈ తర్వాత మనం వేసేది అయితే మినుము పంటనేనా. మినుము పంట మనం ఎక్కువ అంటే మినుము పంట అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ నానో గోల్డ్ మనకు ఉంది అనే ఒక ధైర్యంతో నేను ఈ మందు ఉంది కదా మనకి అనే ధైర్యంతో నేను వాడినా. అనే విధంగా మనం మినుము పంట ఎక్కువ వేస్తాం, మినుము వేస్తాం, ఆల్మోస్ట్ కంది కూడా వేస్తాం. కంది కూడా వేస్తాం. ఓకే. మీరు ఈ నానో గోల్డ్ మందు వాడిన తర్వాత మీరు ఎలాంటి మార్పులు అనేది గమనించారు మీ పంటకి? ఈ నానో గోల్డ్ వాడడం వల్ల మనకి ఖనిజ లవణాలన్నీ దీనిలోనే ఉంటాయి అనమాట. చెట్టుకు కావాల్సిన పోషకాలు ఏ విధంగా దీనిలోనే ఉంటాయి. మనం భయపడాల్సిన అవసరం లే. చెట్టుకి ఆల్మోస్ట్ దీని నుంచి వస్తుంది అనే విధంగా చెట్టు మామూలుగా పెరుగుదలకి
చెట్టు నలుపుకి చెట్టు ఆరోగ్యంగా ఉంటది అబ్బా ఈ నానగోళ్ళు వాడడం వల్ల. పోషకాలన్నీ సమృద్ధి చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు అంటే కెమికల్ వ్యవసాయం చేసేటప్పటికి తర్వాత ఇది నానగోళ్ళు మన ఆర్గానిక్ నానో టెక్నాలజీ ఆర్గానిక్ మందులు మహతి మందులు వాడినప్పటికీ ఆ తేడా ఏమన్నా గమనించారా? అంటే దిగుబడిలో వ్యత్యాసాన్ని గమనించారా? ఆ కెమికల్ అనేది ఏమున్నదన్న, కెమికల్ వాడినప్పుడు ఉంటది, మనం కొట్టిన ఒక 2-3 రోజులకి బాగా కన్నకు బాగా అనిపిస్తుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. నానోగోల్డ్ అనేది చెట్టుకి నీట్ గా పట్టిస్తుంది, బలంగా చెట్టుకు నీట్ గా పట్టిస్తుంది. అంటే దీని ప్రభావం అనేది దీని ప్రభావం అనేది ఖచ్చితంగా బాగుంటుంది అనమాట. అంతెందుకు మా పక్క సినిమా వాడే అతను నేను తిరుగుతాం, కాకపోతే అతని ఏజ్ చాలా పెద్దది, ఇద్దరం కలిసి తిరుగుతున్నాం అనమాట. ఆయన ఇదే కెమికల్ స్ప్రేయింగ్ చేస్తాడు, డబుల్ డోస్ పెట్టి కొడతాడు, నేను ఆల్మోస్ట్ ఇదే కొడతా. ఇదే కొట్టి రిజల్ట్స్ ఆయన కంటే ఎక్కువ వస్తాయి. దానికి నేను అప్పుడు ఆశ్చర్యపోయినా, ఇంతకి ఆయన డబుల్ డోస్ కొట్టినా నా ఎంత రాలేదే అనే దాని గురించి నేను ఇంతవరకు ఆశ్చర్యంలోనే ఉంటా. సరే సరే, ఇప్పుడు కూడా తనను కూడా నానోగోల్డే వాడుతున్నాడు. ఈ మందులు మీరు ఎలా అంటే మీకు ఇక్కడ లోకల్ ఎక్కడైనా దొరుకుతున్నాయా, లేకపోతే మీకు కంపెనీకే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటున్నారా? ఈ లోకల్ అంటే ఏం దొరకలేదన్నా. మామూలుగా అయితే మందుల గురించి అనేది కూడా నాకు తెలియదు ఎక్కువ శాతం. మరి ఈ మందుల గురించి ఎలా తెలుసుకున్నారు మీరు? ఈ మందుల గురించే ఫస్ట్ లో మా నాయన చనిపోయినప్పుడు నేను పొలము ఉంది మాకి, ఒక 10-15 ఎకరాల దాకా ఉంది. కాకపోతే అంత పొలం మనం ఫస్ట్ లో వేయలేము కదా అనే విధంగా నేను ఫస్ట్ చూద్దాం, ఒక 1.5 ఎకరాల పొలం వేసి చూద్దాం ఏ విధంగా మనం వేయగలమా, ఇంతకు వేయలేమా, మనతో అయితే వేస్తే అది అలాగనే కొనసాగం, లేదంటే లేదులే అనే ఉద్దేశంతోనే నేను ఈ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయం నాటు విత్తనం అది అనేది పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని అడిగి చెప్పడం విధంగా వేసినాము. వేసిన తర్వాత దానికి ఏ మందులు వాడాలా ఎట్లెట్లా అనేది అరకొరగా అనమాట. వానికి ఏం చెప్పాలి, ఆ పిల్లోనికి వాడు వ్యవసాయం చేస్తాడా అనే విధంగా చులకన చూసేది అనమాట. మనం ఏం చేద్దాం అబ్బా అనే విధంగా మొబైల్ ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది, చూద్దాం సర్చింగ్ చేసిన, బాగా సర్చింగ్ చేసిన ఏ విధంగా ఇంతకి ఎట్లెట్లా పంట బాగా రావాలా, ఏ విధంగా రావాలా, పంట దిగుబడి తక్కువ ఖర్చులో ఎక్కువ పంట ఏ విధంగా వస్తుంది, మనకి ఏ విధంగా వస్తుంది అనే ఉద్దేశంతో మనం సర్చింగ్ చేసినాం. సర్చింగ్ చేసి ఈ నానోగోల్డ్ గురించి మనకి యూట్యూబ్ లో అందుబాటులో వచ్చింది. చూద్దాం ఇది నిజమేనా కాదా, ఇంతకి ఇది ఓకే వీడియో పర్పస్ కింద తీసినారా ఇంతకి అనే ఉద్దేశం దండి ఉండేది అనమాట. ఫేక్ న్యూస్ ఇది అనే ఉద్దేశంతో నేను ఈ నానోగోల్డ్ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ కంపెనీ వాళ్ళు కూడా నాకు చాలా రెస్పాన్స్ అయ్యారు. చిన్నపిల్లోడు కాదనే ఉద్దేశం లేకుండా వాళ్ళు నాకు చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. ఈ మందు వినకంటే నాకు వాళ్ళ విన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళంత విధంగా మనకి చెప్పారు, ఎక్స్ప్లెనేషన్ నీట్ గా ఇచ్చినారు. చూద్దాం అనే ఉద్దేశంతో మనం ఈ నానోగోల్డ్ అనేది మినుము పంటకి ఎకనాల పంటకి వాడినా. మనం 10 రోజులకి ఒక డోస్ లేక మనం వాడినాం, 10 రోజులకి 10 రోజులకు ఒక రౌండ్ లేక స్ప్రేయింగ్ చేసుకున్నాం. ఇది ఎకరాకి ఒక బాటిల్ లేక వాడినాం మనం ఈ నానోగోల్డ్. అలా నేను 4-5 రౌండ్లు ఎకనాలకి వాడినా, ఒక రౌండ్ ఎన్బికే వాడినా. లాస్ట్ రౌండ్ లో కాయ పూత బాగా గట్టిగా అట్నే నిలవడానికి, కాయ అది వెయిట్ బాగా రావడానికి ఎన్బికే వాడిన తర్వాత ఇది మామూలుగా అందరివి 75 రోజులు 80 రోజులకు వచ్చింది పంట. మనది ఇంకా ఒక 10 రోజులు ఎనికిలయ్యి పంట కాయ పూత బాగా మనకి అనుకూలంగా వచ్చింది, బాగా వచ్చింది. దీని ప్రత్యేకంగా ఏమంటే ఇది మినుములో పూతకాయ ఎక్కువ వస్తుంది, పంట కూడా మనకి ఆకులన్నీ సాగిపోతాయి అనమాట, శాఖలుగా సాగిపోయి మనకి పూత మరియు కాయలు మనకి చాలా దిగుబడి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ వస్తుంది. దీని అది కాక ఈ మినుము చేనులో పల్లాకు తెగులు అంటారు, అలాంటిది అనేది మనకి నానోగోల్డ్ అన్నాక అలాంటిది ఏం లేదు. పోషకాహారం ఉంది కాబట్టి అది పోషక తక్కువ లేకుండా ఈ పంట మనకి చాలా నీట్ గా వచ్చింది, ఆ విధంగా వచ్చింది. సరే, చాలా సంతోషం అండి. మీరు వాడడం వల్ల, ఈ మందులను వాడడం వల్ల మీరు మంచి రిజల్ట్ అయితే పొందిన. ఈ మందులు వాడడం వల్ల చాలా రిజల్ట్స్ పొందాను. నేను పొందేది కాక మా వాళ్ళకి చెప్పి కూడా నేను చేపించినాను. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఇంతకి తెప్పి అంటారు, మనం తెప్పిస్తాం. వాళ్ళ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి మనకు కావాలంటే ఈ రోజు రేపటికి కావాలంటే ఈ రోజు బుకింగ్ చేసుకుంటే రేపు ఉదయానికి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడు కావాలన్నా ఒక రోజు ముందర మనం బుకింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు ధరణి శుద్ధి 500 కేజీ ఉంది కదా, నానగోళ్ళు వచ్చేసి 500 లీటర్ ఉంది కదా. ఇప్పుడు మీకు అంటే ఈ ధరకు మనం ఈ ధర దీనిలోకి పెడుతున్నాం కదా, దీనికి తగ్గ ఫలితాన్ని ఇది ఇస్తుందని మీరు భావిస్తున్నారా? యాక్చువల్గా ఈ నానోగోల్డ్ అనేది ఫస్ట్ లో లీటర్ 500 అంటే నేను నమ్మలేదు. దీన్ని వాడి చూసినాక లీటర్ 500 అంటే చాలా తక్కువగా. నేను ఈ కెమికల్ మందులు చాలా వాడినా, ఆ కెమికల్ మందులతో పోల్చుకుంటే ఈ నానోగోల్డ్ అనేది మనకి చాలా తక్కువ రేట్లో వస్తుంది. కాకపోతే తెలియదు, ప్రజలకు తెలియదు ఎట్లాంటి ఇది మనకి కెమికల్ పరంగా బాగుంటది అని చాలా మంది ప్రోత్సహిస్తారు. కాకపోతే ఈ నానోగోల్డ్ అనేది వాడి చూస్తే వాళ్ళు వాడి చూస్తే అనేది దీని రిజల్ట్స్ అనేది ఏ విధంగా తెలుస్తుంది అనమాట. ఇది నానోగోల్డ్ 500 అంటే నాకు ఇప్పటికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దాని రిజల్ట్స్ వాడి చూసిన మధ్యలో నేను ఒక సంవత్సరం ఆపేసిన. ఈ నానోగోల్డ్ వల్ల వచ్చిందా ఇంతకి, లేదంటే కెమికల్ పరంగా వచ్చింది అనేది తెలియదు అనమాట. నేను ఒక సంవత్సరం వాడలేదు. కాకపోతే ఆ సంవత్సరం నా ఖర్చులు విపరీతంగా పెరిగినాయి. పంట దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చింది, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. అప్పటి నుంచి మళ్ళీ చూద్దాం నానోగోల్డ్ ఎందుకు నెగ్లెక్ట్ చేసిన ఇంతకి మనకు తెలిసి కూడా మనం పొరపాటు చేయడం అంటే ఇదేనేమో. నేను అన్ని మళ్ళా నానోగోల్డ్ వాడుతున్నా, నానోగోల్డ్ వాడి చాలా దిగుబడి పొందుతున్నా. బాగుంది నానోగోల్డ్. ఇతర రైతులు వాడాలంటే మీరేం చెప్తారా? రైతులు వాడొచ్చు అంటారా, వాడొద్దు అంటారా? ఇలాంటిది ఏముందన్నా, ఇలాంటివి చెప్పాలి, రైతులకు చెప్పాలి, తెలియపరచాలి. ఈ ధరణి శుద్ధి నానోగోల్డ్ వాళ్ళకి ఒకసారి వాడి చూపిస్తే వాళ్ళు 10 మందికి చెప్పాలి. ఇంతకి నేను వాడినా కాబట్టి ఇంకా 10 మంది ఇంకా ధైర్యంగా చెప్తున్నారు, చెప్పాలని నేను ఆశిస్తున్నా. కాకపోతే ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. తెలియజేస్తే చాలా బాగుంటుంది. చాలా చాలా మంచిది కృష్ణ గారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మరి మా కంపెనీకి కేటాయించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. ప్రత్యేకంగా కృష్ణ గారు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క నానగోళ్ళు ఈ యొక్క ధరణి శుద్ధి మందులను వాడి నేను ఒక మంచి ఉత్తమ ఫలితాలను అయితే నేను పొందాను. నేను నిజంగా ఈ యొక్క నానగోళ్ళు మందుల గురించి తెలుసుకోకపోయింటే నేను నష్టపోయేవాడినేమో అనే భావనలో కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు మొత్తం మీద యూట్యూబ్లో చూసి ఈ యొక్క నానగోళ్ళు మందులను గురించి తెలుసుకొని కంపెనీకి ఫోన్ చేసి మందులు తెప్పించుకొని ట్రయల్ పరంగా ఫస్ట్ ఎకరన్నరకు మరి వాడినాడు. తర్వాత నుంచి రిజల్ట్ చూసిన తర్వాత ఇతను 15 ఎకరాల వ్యవసాయాన్ని చేస్తున్నాడు. ఈ యొక్క 15 ఎకరాల వ్యవసాయానికి కూడా ఈ యొక్క నానగోళ్ళు, ధరణి శుద్ధి, ఈ యొక్క మన నానో టెక్నాలజీ, మహతి ఎకోటెక్ కంపెనీ మందులు అనేవి వాడడం అనేది జరుగుతుంది అనమాట. ఇలాగ మరి ఈ యొక్క యువరైతు కృష్ణన్గా మనం కలిసి అతన్ని మరి ముచ్చటించాము. ఇలాంటి మరెన్నో రైతులతో మనం ముంగా ముచ్చటిద్దాము. ఇంకొక రైతుతో మనం కలుద్దాం. నమస్తే కృష్ణ గారు.